జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట, తాళ మైత్రి. అలా బలాలు ఉంటాయి అనమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడిది, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడిది ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. అయితే మనం చూసినట్లయితే ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కుజుడికి సంబంధించినటువంటి దోషాల వల్ల ఈ యొక్క కుజు దోషం ఉంది అంటారు. కుజు దోషం ఉంటే ఏంటంటే పెళ్లిళ్ళు అవడానికి లేట్ అవుతుంది. అలానే అమ్మాయి సంబంధం, అబ్బాయి సంబంధం కుదరకపోవడం లాంటివి ఉంటాయి. అలానే కనుక సంబంధాలు కుదిరినప్పుడు పెళ్లిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి. ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లిళ్ళు చెడిపోవడం, పెళ్లి అయినప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం, పెద్ద మనిషి మధ్య తగాదల గొడవలు ఏంటి అవటం, పిల్లలు పుట్టకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కుజు దోషం సంబంధించిన దాంతోపాటు రాహుకేతు దోషం కానీ, నాగదోషం కానీ, కాలసర్ప దోషం కానీ ఏమైనా ఉంటే కనుక ఇంకా కూడా బాధించేటువంటి విధానం ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. అలానే కుజుని వల్ల మనం ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల మరొకటి ఉందండి, అది ఏంటంటే, అది ముఖ్యంగా చెప్పాలంటే కుజుని వల్ల దోషం కర్కాటక రాశి వారికి మరీ ఎక్కువ కనిపిస్తూ ఉంది, కళలు రావటం. ఈ కర్కాటక రాశి వారికి కుజుని వల్ల కళలు వచ్చేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట. కుజుడు వీరికి స్వస్థానంలో 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానంలో ఉంటే బాగానే ఉంటుంది గోచార ప్రకారంగా. మనం పుట్టినప్పుడు కనుక మీకు కుజుడు కనుక స్వస్థానంలో ఉన్న 2, 3, 4 స్థానాల్లో ఉంటే కూడా బాగుంటుంది. అలానే మనకి 5వ స్థానం నుంచి 6వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం, 12వ స్థానం కనుక కుజుడు ఉంటే కనుక ఖచ్చితంగా కుజు దోషం ఉంటుంది అని చెప్పొచ్చు. మీకు కుజుడు దోషం రాకుండా అంటే శని భగవాన్ యొక్క శుభదృష్టి అనేది ఆ స్థానం మీద ఉందా, కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు, శని 4వ స్థానంలో ఉన్నా అంటే కుజు దోషం మీకు లేదు. అలానే మన గోచార ప్రకారంగా కుజుడు మనకి 6వ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు మనకి 7వ స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా కుజు దోషం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి. అలానే మనకి కుజుడు మనకి 12వ స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా కుజు దోషం ఉంటుంది. కానీ 2వ స్థానంలో శని భగవానుడు కానీ, అలానే 4వ స్థానంలో రవి భగవానుడు కానీ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా కూడా కుజు దోషం కింద పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. అలానే మనకి కర్కాటక రాశి వారికి ఎక్కువ కుజు దోషం వల్ల ఇబ్బంది అవుతుంది, నష్టపోతున్నాము, మోసపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, లవ్ ఫెయిల్యూర్ ఉంది అంటే ఇవన్నీ కుజుడు వల్లే అవుతాయి. విదేశాన ప్రయాణం కావట్లేదు అనుకుంటే కనుక ఇవన్నీ కూడా కుజుడు వల్లే అవుతాయి అన్నమాట. కర్కాటక రాశి ముఖ్యంగా కుజుడు వల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి. అందుకని
వీరి గోచార ప్రకారం కుజుడు ఉంటే కుజుడికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇలాంటి మీకు తోచినటువంటిది, మీకు తోచినటువంటిది, మీకు డబ్బు పెట్టగలటువంటిది కూడా మీరు జపమైన చేయించుకోవచ్చు. కుజమాల జపం చేసుకోవచ్చు, మంచి జరుగుతుంది. మీకు మీరే చేసుకోవచ్చు, బ్రాహ్మణత్వంతో చేయించుకోవచ్చు. అలానే కుజుడిది లక్కీ నెంబర్ 5. ఈ యొక్క లక్కీ నెంబర్ 5 కాబట్టి ఏదైనా వ్యాపార నిమిత్తంగా చేసుకున్నట్లయితే 5 వచ్చేలాగా మీరు పెట్టుకోండి. పేరు కావచ్చు, న్యూమరాలజీ ప్రకారంగా పేరు కావచ్చు, ప్రఖ్యాత కావచ్చు, అన్నీ పెరుగుతాయి. 5 వచ్చేలా పెట్టుకోండి. మీరు 5 వస్తే చాలు. కర్కాటక రాశి వారికి 5 అంటే కూడా మంచి లక్కీ నెంబర్ కాబట్టి, కుజుడికి సంబంధించిన నెంబర్ కాబట్టి కూడా ఈ రకంగా కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే కుజుడు మనకి ఎక్కడైతే 4వ స్థానం నుంచి 6వ స్థానంలో ఉంటాడో అప్పుడు మీకు కుజు దోషం కింద పరిగణనలు తీసుకోవచ్చు. కాబట్టి అలానే 5వ స్థానం 7వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అది ఎక్కువగా మీకు బాధించదు. కాబట్టి మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. పెళ్లి విషయంలో మీరు పెళ్లి చేసుకునే దానికి అనువుగా ఉంటుంది. కాకపోతే లేట్ మ్యారేజెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకు జీవిత కాలం కూడా కుజుడికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది మీ మీద లేకుండా ఉంటుంది. అలానే మీరు స్టోన్ ఏదైనా పెట్టుకోవాలి, కుజుడికి సంబంధించి పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు పగడం స్టోన్ కూడా మీరు పెట్టుకునే దానికి అవకాశం ఉంది. పగడం 2 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవచ్చు. మీకు ఉన్న వయసును బట్టి మంచి పగడం తీసుకుంటే 2 నుంచి 3 క్యారెట్లు కర్కాటక రాశి వారు కుజుడికి సంబంధించి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం కూడా చేసుకోండి మీకోసం. ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది. ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది, పెళ్ళి అయిన వరకు మాత్రమే. ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ, మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది. ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు, అలానే కందిపప్పు, అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచిపెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజు దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజు దోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము, బెల్లంతో చేసినటువంటి చలిబిడి, సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు. మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధ్య వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి పరిమిదిలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజదోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజదోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.